బై బర్త్ తెలుగు రక్తంలోని సినిమా డిఎన్ఏ ఉంటుందండి. ఇది సైంటిస్టులకు కనిపిదు, పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనకు మంచి సినిమా చూస్తే అదే పండుగ. థియేటర్ అంటే గుడి మాదిరి ఒక ఫీలింగ్. ప్రశాంతంగా ఒక 2.5 గంటలు ప్యాక్డ్ ఆడిటోరియంలో ఒక మంచి సినిమా చూస్తే మనకు వచ్చే ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. ఒక్క పండగ సీజన్ 5 సినిమాలు, జస్ట్ తెలుగు వర్షన్ మాత్రమే. ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ తీసేస్తే అప్రాక్సిమేట్గా 600 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. దురంధర్ కేవలం హిందీ వర్షన్తో 1300 crores ప్లస్ చేసింది. అఫ్ కోర్స్ దానికి అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూశారు, బట్ దానికి కేవలం హిందీ స్పీకింగ్ ఆడియన్స్ మాత్రమే చూసినారనుకున్నా సరే, ప్రపంచంలో 615 million హిందీ స్పీకర్స్ ఉన్నారు. కానీ పండగకి రిలీజ్ అయిన అన్ని తెలుగు సినిమాలు మోస్ట్లీ తెలుగు వాళ్ళు మాత్రమే చూశారు. జస్ట్ 96 million తెలుగు స్పీకర్స్ ఉన్నాం మనం, కానీ 600 crores బాక్స్ ఆఫీస్ టర్న్ ఓవర్ అయింది. కేవలం 15% ఆఫ్ హిందీ స్పీకింగ్ పాపులేషన్ తో ఉన్నాం మనం. ఇంత మ్యాసివ్ బాక్స్ ఆఫీస్ ని జస్ట్ ఒక్క సీజన్ లోనే చూసాం. ఇదొక్కటి కాదు, RRR తెలుగు వర్షన్ 685 crores, కేవలం ఏపీటీఎస్ లో మాత్రం 400+ crores, బాహుబలి 2 600 crores, కల్కి 570 crores, పుష్ప 2 542 crores. ఇలా కాన్స్టెంట్ గా తెలుగు వర్షన్ ని క్లోజ్ టు 500 అండ్ మోర్ దాన్ 500 crores పెడుతున్నాం. జస్ట్ రీజనల్ ఇండస్ట్రీ అని ఒకప్పుడు కొట్టిపారేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అదే ఇండస్ట్రీ ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా ట్రాన్స్ఫార్మ్ అయింది. కానీ అదే ఇండస్ట్రీ లోపల గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాదిరి కొన్ని ఇంటర్నల్ పాలిటిక్స్, ఇన్సెక్యూరిటీస్, ఫ్యాన్ వార్స్, PR ఇలా చాలా జరుగుతున్నాయి. మాట్లాడదాం డీటెయిల్ గా అన్నిటి గురించి. బట్ అంతకంటే ముందు ఈ వీడియో మీరు డెఫినెట్ గా చూడాలి, మీ కో ఫ్యాన్ కి చూపించాలి. మీరేం చేయాల్సిన పని లేదు, జస్ట్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని అన్నం తింటూ చూడండి. ఛానల్ కొత్త కూర్చుంటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్అౌట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెల్లగా స్కేల్ని, రీచ్ని పెంచుకుంటూ వెళ్తుంది. అంటే ఇప్పటికి రిలీజ్ అయ్యే ప్రతి సినిమా కాకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ది ఫిల్మ్ స్కేల్ అండ్ రీచ్ మారిపోయాయి. థ్యాంక్స్ టు రాజమౌళి గారు. ఒక్క మనిషి విజన్ మన ఇండస్ట్రీతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విజన్ ని చేంజ్ చేసి పారేసింది. ఈ మధ్య ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇంకా అల్లు అర్జున్ అందరూ జపాన్ లో మన మూవీస్ ని ప్రమోట్ చేస్తున్నారు. పర్సనల్ గా జపనీస్ పీపుల్ ని కలిసి ప్రమోట్ చేయడం చిన్న విషయం కాదు. ప్రతి ఈవెంట్ ఫిల్మ్ ని అక్కడ మంచిగా పుష్ చేస్తున్నాం. దో ఫుట్ ఫాల్స్ అన్ని రాజమౌళి గారి ఫిల్మ్స్ లా ఉండకపోయినా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మన హీరోస్ అక్కడికి వెళ్ళి మన ఫిల్మ్స్ ని ప్రమోట్ చేయడం ఫ్యూచర్ కి మంచి పాత వేస్తున్నట్టే. ఎందుకంటే వాళ్ళు అక్కడ మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తే రేపొద్దున ఏదైనా యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఈవెంట్ ఫిల్మ్ తీసినప్పుడు వాళ్ళ రిసెప్షన్ మామూలుగా ఉంటుంది. The fan love here is amazing. It's unlike anything we've seen before. Arigatou gozaimasu. Sayonara. మన సినిమాలు ఓవర్సీస్ లో పర్ఫామ్ చేయడం చూసి ఫారెన్ డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉన్నారు తెలుగు ఫిల్మ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ప్రతి సంవత్సరం ఫారెన్ లో ఏదో ఒక కొత్త ఏరియాలో మన ఫిల్మ్స్ ప్లే అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు పెద్ద సినిమాలు లైక్ వారణాసి, AA22, హాలీవుడ్ బిగ్ ప్లేయర్స్ డిస్ట్రిబ్యూషన్ టైప్ అంటున్నారు. అలా చూస్తే తెలుగు ఫిల్మ్స్ ఎక్స్పోజర్ ఇంకా పెరుగుతుంది. బాహుబలి ఫ్రాంచైజ్ నుండి ది ఎటర్నల్ వార్ వస్తుంది. యానిమేషన్ హాలీవుడ్ లెవెల్ ఆల్రెడీ మాక్సిమం పీపుల్ కి రీచ్ అయింది. చాలా మంది యానిమేషన్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చూడడానికి. దో మహాతార నరసింహ ఓపెన్ ఇండియన్ యానిమేషన్ మార్కెట్, ది ఎటర్నల్ వార్ క్వాలిటీ పీక్స్ లో ఉంది. ఆర్కేన్ కి వర్క్ చేసిన వాళ్ళ నుండి వస్తా ఉంది ఇది. సో గ్లోబల్ గా ఆర్కేన్ లవర్స్ కూడా ఈగర్ గా ఉన్నారు చూడడానికి. దాంతోపాటు RRR కి యానిమ్ అడాప్టేషన్ తీయడానికి ఆల్రెడీ జపాన్ స్టూడియోస్ అడ్వాన్స్డ్ టాక్స్ లో ఉన్నారంట. బ్రాండ్ రాజమౌళి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. దాంతోపాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. ఐమాక్స్ స్క్రీన్ 2027 లోపల ఇండియాలో లేకపోతే నేను ఎల్ఏలో ఐమాక్స్ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాను రాజమౌళి గారు ఫన్నీగా చెప్తే ఐమాక్స్ రెస్పాన్స్ ఇచ్చింది. ఇండియాలో ఒకటి కాదు 150+ ఐమాక్స్ స్క్రీన్స్ వచ్చే పొటెన్షియల్ ఉంది. ఆల్రెడీ ఎగ్జిబిటర్స్ తో టాక్స్ లో ఉన్నాము అని. స్టంట్స్ కి ఆస్కార్ లో స్పెషల్ కేటగిరీ కావాలని అడిగితే వెంటనే స్టంట్ కొరియోగ్రఫీ ఒక కేటగిరీ యాడ్ చేశారు. జేమ్స్ కెమెరాన్, స్పీల్బర్గ్ లాంటి వరల్డ్ క్లాస్ డైరెక్టర్స్ తెలుగు సినిమా చూసి రాజమౌళి గారిని మెచ్చుకోవడం, ఫారినర్స్ అంతా RRR తర్వాత మన ఎగ్జిస్టింగ్ లైబ్రరీని ఎక్స్ప్లోర్ చేయడం, స్కై ఇస్ ది లిమిట్. ఇప్పటికైతే ఇప్పుడు ప్రతి టాప్ కోలీవుడ్ డైరెక్టర్ మన ఇండస్ట్రీకి వచ్చి మన హీరోలతో చేస్తున్నారు. అఫ్ కోర్స్ అక్కడ బిగ్ ప్లేయర్స్ అంతా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఒక్కొక్కరుగా ఆగిపోతున్నారు. బట్ అది కూడా మన ఇండస్ట్రీకి వన్ వే ఆర్ ది అదర్ బెనిఫిట్ అయింది. అట్లీ ఏమో అల్లు అర్జున్ 22nd మూవీ, లోకేష్ కనగరాజ్ ఏమో అల్లు అర్జున్ 23rd మూవీ. మోస్ట్ వ్యూడ్ ఇండియన్ ఫిల్మ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఒక తెలుగు సినిమా RRR విత్ 45.05 million వ్యూస్ ఇన్ ఓన్లీ హిందీ వర్షన్. 2021 హైయెస్ట్ కలెక్టెడ్ ఇండస్ట్రీ నుండి 2024లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీస్లో టాప్ 2 మనవే. అట్ ప్రెసెంట్ హైయెస్ట్ 1000 crore గ్రాసెస్ ఉన్న ఇండస్ట్రీ మందే. అంటే ఇవన్నీ ఊరికే అయిపోలేదు. కొన్ని సంవత్సరాల నుండే వీటన్నిటి గురించి ఫోర్సీ చేసి అప్పటి నుండి దానికి ఏం అవసరమో అన్ని మెల్లగా చేసుకుంటూ ఎవాల్వ్ అవుతూ రావడం వల్లనే జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు హైదరాబాద్ ప్రొడక్షన్ హబ్ లా తయారైంది. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. పెద్ద పెద్ద సెట్స్ నుండి వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోస్ వరకు అన్ని మన దగ్గరే ఉన్నాయి. మన ఇండస్ట్రీ వాళ్ళు ఇన్హౌస్ VFX కంపెనీ కూడా బిల్డ్ చేస్తున్నారు. లైక్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ VFX కంపెనీ అండ్ ఆల్సో డెక్కన్ జాయింట్స్. ఐ బిలీవ్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ జాయింట్ వెంచర్ ఇది. సో ఇలాగ ఇన్హౌస్ VFX కంపెనీస్ ఉండడం వల్ల మనం అవుట్ సోర్సింగ్ చేయాల్సిన పని లేదు. అండ్ పెద్ద పెద్ద VFX ఇన్వాల్వ్ అయిన మూవీస్ తీయాలనుకున్నప్పుడు కొన్ని రోజులు ఎక్కువ తక్కువ మనకు కావాల్సిన అవుట్పుట్ మనం తీసుకోవచ్చు వితౌట్ టైట్ డెడ్ లైన్స్ అండ్ హెవీ కాస్ట్. ఐ రిపీట్, కాంప్లికేటెడ్ VFX కాకుండా డూయబుల్ VFX వరకు మన దగ్గరే ఉన్నాయి.
ఉన్నాయి. మన దగ్గర వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ, టెక్నాలజీ ఫోకస్డ్ అన్నపూర్ణ స్టూడియోస్, ట్రెడిషనల్ అండ్ మోడర్న్ హైబ్రిడ్ రామానాయుడు స్టూడియోస్, ఇలాగా పెద్ద పెద్ద స్టూడియోస్ ఉండడం వల్ల ఎక్కడెక్కడికో వెళ్ళి షూట్ చేయాల్సిన పర్లేదు. పబ్లిక్ ఇంటరప్షన్స్ ఉండవు, లొకేషన్ పర్మిషన్స్ అక్కర్లేదు, ఏ సెట్ కావాలంటే ఆ సెట్ రెడీగా ఉంటుంది. అన్లెస్ కావాలని కాస్ట్లీయెస్ట్ సెట్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీ కోరుకుంటే తప్ప. పర్మనెంట్ సెట్స్ రిపీటెడ్ సెట్స్ ని రీప్లేస్ చేస్తున్నాయి. రీయూజబుల్ అసెట్స్ వల్ల ఆర్ట్ డిపార్ట్మెంట్ కాస్ట్ తక్కువ అవుతుంది. దీనివల్ల ఆటోమేటిక్ గా క్రూ తగ్గుతుంది, దానివల్ల లాజిస్టిక్స్. సో మినిమం బడ్జెట్ పెట్టుకుని కూడా క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వచ్చు. అలాగే చాలా సినిమాలు వస్తున్నాయి కూడా. అండ్ బై ద వే, మై మోస్ట్ యాంటిసిపేటెడ్ లిస్ట్ వీడియో చూసింటే అందులో స్వయంభూ కూడా పెట్టున్నాను. అండ్ రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అంట. 985 ADలో కృష్ణ అనే ఒక అండర్ డాగ్ గురించిన స్టోరీ. నేను చెప్పాలంటే మోర్ దాన్ గ్రాండియర్ విజువల్స్. నేను ఈ సినిమా చూడాలనుకునే దానికి రీజన్ నిఖిల్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మీద నమ్మకం. అన్నీ వద్దు, జస్ట్ ఆయన లాస్ట్ 12 మూవీస్ చూసి ఎన్ని మంచి సినిమాలు ఉన్నాయో. ఎక్కడికి పోతా వచ్చిన వాడైతే వారంలో ఏదో ఒక రోజు రన్ అయితేనే ఉంటుంది మా ఇంట్లో. ఆ వైటీ సర్చ్ బార్లో ఈ అని కొట్టంగానే ఎక్కడికి పోతా వచ్చిన వాడు కామెడీ సీన్స్ వచ్చేస్తుంది. అన్ని సార్లు చూస్తారు, అన్ని జానర్స్ టచ్ చేశారు నిఖిల్ గారు. అండ్ ఇప్పుడు పీరియడ్ యాక్షన్ డ్రామా. కొన్ని ఫిల్మ్స్ అయితే నిజంగా స్టన్నింగ్. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ షాట్ ఫ్రమ్ ద టీజర్, ఎందుకు బాగుండదు? సినిమాటోగ్రాఫర్ సెంధిల్ గారు అక్కడ రాజమౌళి గారితో లాంగ్ లాస్టింగ్ కొలాబరేషన్ తర్వాత వేరొక ఫిల్మ్ చేశారు. ఇంకా రవి బసూర్ గారి మ్యూజిక్ కూడా స్పెషల్ మెన్షన్. టోటల్ గా ఒక లైఫ్ ఇచ్చారు స్వయంభూకి. నేనైతే ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక మిస్ అయ్యి ఉంటే టీజర్ ఒక లుక్ వేసేయండి. జస్ట్ వారణాసి అనౌన్స్మెంట్ కి అప్రాక్స్ గా 15 to 20 crores ఖర్చు అయింది. దాని లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు 6 crores కి తీసుకున్నారు. యూఎస్ బేస్డ్ ట్రేడ్ మ్యాగజైన్ వెరైటీ వాళ్ళు లైవ్ ని స్ట్రీమ్ చేశారు వాళ్ళ ఛానల్లో గ్లోబల్ ఆడియన్స్ కి. దాంతో పాటు హాలీవుడ్ రిపోర్టర్ ఎక్స్టెన్సివ్ కవరేజ్ ఇచ్చింది. మీడియా జర్నలిస్ట్ ఫ్రమ్ అరౌండ్ ది గ్లోబ్ ప్రతి కంట్రీలో వారణాసి ఈవెంట్ గురించి న్యూస్ ఛానల్స్ లో కవరేజ్. Hollywood sabe hacer estas fastosas. Década en el cine de India se realizó en la Ramoji Film City. తెలుగు న్యూస్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ నుండి హాలీవుడ్ న్యూస్ ఛానల్ కవరేజ్, అలాగే మన తెలుగు సినిమా గురించి ఫారిన్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ తీసుకోవడం వరకు we have come a long way. Filming here in India, you're filming in Africa. That now. Yes, you two characters. So in the film. said it, so I was hesitant to bring this up. It's how all those slow motion shots, him under his production, whatever. Let him direct me. Marvel. Yeah. Marvel for me. Loved watching RRR. You know what? The most recent Indian film I watched was RRR. Seen it? Oh, it was amazing. I loved it. You should watch it. I'll watch. It's It's great. on the list. It's on Netflix. Yeah, watch it on streaming. మన సినిమాలు ఇప్పటి నుండి కాదు, కొన్ని సంవత్సరాల నుండి నార్త్లో చాలా ఫేమస్. నాగార్జున గారి డాన్, అల్లు అర్జున్ గారి రేస్ గుర్రం, ఇలాగ మల్టిపుల్ తెలుగు ఫిల్మ్స్ టీవీలో వచ్చేప్పుడు ఫ్యామిలీతో కలిసి చూసేవాళ్ళు. Specifically Telugu. South Indian cinema in North India, it's primarily Telugu. It's not Malayalam, it's not Tamil. Kannada, a couple of hits, but mainly Telugu. So Telugu cinema has actually been very big in North India for dubbed. There used to be a movie called Indra the Tiger, which every time we had a ratings dip, we play Indra the Tiger. Right? It's an old trick. You just play Indra the Tiger, you get a spike and get on with it. దాన్ని మనోళ్ళు సరిగ్గా యూజ్ చేసుకుంటున్నారు. ప్రతి బిగ్ స్కేల్ ఫిల్మ్ ని నార్త్ కి వెళ్ళి ప్రమోట్ చేయడం, ఈవెంట్స్ కండక్ట్ చేయడం, బాలీవుడ్ సెలబ్రిటీస్ తో కొలాబరేట్ అవ్వడం, ఇలా ఒక స్ట్రాటజీతో ఇండివిజువల్ ఫిల్మ్స్ ని ప్రమోట్ చేసుకుంటూ క్యుములేటివ్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రీచ్ ని పెంచుతున్నారు. ఇక్కడ కూడా రాజమౌళి గారి గురించి మెన్షన్ చేయకుండా ఉండలేము. వారణాసి సినిమా ప్రమోషన్స్ వారణాసి నుండి స్టార్ట్ చేశారు. జస్ట్ బిల్ బోర్డ్స్ మీద April 7, 2027 ఇన్ థియేటర్స్ అండ్ మొత్తం సిటీ అంతా పెట్టారు. మొత్తం వరల్డ్ సినిమా స్పేస్ అంతా కదిలింది ఒక్క రోజుకి. డెడ్ లైన్, వెరైటీ, ది హాలీవుడ్ రిపోర్టర్, కొలైడర్, స్క్రీన్ ర్యాంట్, రోటెన్ టొమాటోస్ అప్రూవ్ క్రిటిక్స్, పెద్ద పెద్ద జపనీస్, చైనీస్ అకౌంట్స్ నుండి వారణాసి గురించి పోస్టులు. నాట్ ఓన్లీ దిస్, ట్రిపుల్ ఆర్ కి సల్మాన్ ఖాన్ తో ఈవెంట్ చేయడం, యూట్యూబ్ క్రియేటర్స్ తో కొలాబరేట్ అవ్వడం, దాని తర్వాత మన హీరోస్ కూడా అదే ఫాలో అవ్వడం. సో మెల్లగా నార్త్ వాళ్ళకి మన వాళ్ళు ఫెమిలియర్ ఫేసెస్ అయిపోయారు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో హైయెస్ట్ Tier 1 యాక్టర్స్ ఉన్నది మన ఇండస్ట్రీనే. ఇంకో 10 సంవత్సరాలు అయినా సరే ఇది ఈజీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ లోపల హోప్ఫుల్లీ నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ మంచి సినిమాలతో ఒక బేస్ క్రియేట్ చేసుకుంటారు. ఇంత సాధించబోతున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పతనం చేయడానికి బయట వాళ్ళు ఎవ్వరు అవసరం లేదు. TFI ఫ్యాన్స్ ఇంకా ఇండస్ట్రీ పీపులే చాలు. బికాస్ ఫ్యాన్ వార్స్ అనేది మన లైఫ్లో జస్ట్ టైం పాస్, కానీ దట్ ఈస్ ఎఫెక్టింగ్ ది మెంటల్ హెల్త్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ఇంకా చాలా. అలాగే ఇదే ఫ్యాన్ వార్స్ వల్ల మంచి సినిమాలు సమాధిలోకి వెళ్తున్నాయి, సమాధిలో ఉండాల్సిన సినిమాలు బయట చాల్చల్ చేస్తున్నాయి. మనకు తెలియకుండానే అసలు ఒకప్పుడు టైం పాస్కి చేసే ఫ్యాన్ వార్స్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో పార్ట్గా తయారయ్యి పిఆర్ ఇండస్ట్రీని డామినేట్ చేసి దాంట్లో ఒక పార్ట్ అయిపోయింది. ఈ ఫ్యాన్ వార్స్ని క్యాష్ చేసుకుని ఇండస్ట్రీలో కొంతమంది లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటే లెక్కలేనంత మంది లైఫ్ వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 22-23 సంవత్సరాలు రిజిస్ట్రేషన్కి అయింది. 40-45 సంవత్సరాలు నాకు ఫ్యాన్స్ అయింది. నా కన్ను పోయింది, నా భూమి పోయింది, నాకు ఇల్లు లేదు, నాకు రోడ్లో పారేసిరు. నా లెక్క ఎవరు అభిమానం ఇలా కావద్దని నా కోరిక సార్. మాట్లాడదాం ఈరోజు ఫ్యాన్ వార్స్ గురించి డీటెయిల్గా. మీ లైఫ్లో ఒక్కసారైనా మీ ఫేవరెట్ యాక్టర్ గురించి ఆఫ్లైన్లోనో ఆన్లైన్లోనో వేరొకరితోనో గొడవ పడే ఉంటారు, ఆర్ అట్లీస్ట్ డిబేట్ నేను కూడా చేశాను. మన TFIలో స్టార్ వార్షిప్ కల్చర్ ఇప్పటిది కాదు,
తెలుగు సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఉంది, కానీ రాను రాని దాని ఇంటెన్సిటీ పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఎక్స్ రీల్స్ మీమ్స్ వచ్చాయో ఇది టాక్సిక్ గా మారిపోయి 24/7 ఒక పొలిటికల్ క్యాంపెయిన్ లాగా నడుస్తూనే ఉంటుంది. ఫిల్మ్ అనౌన్స్మెంట్ నుండి సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ఎండ్ అయ్యి మళ్ళీ రిలీజ్ అయ్యి అది 10వ రిలీజ్ అయినా కూడా మీ హీరో ఫస్ట్ మినిట్ లైక్స్ ఎన్ని, మాది 1 million likes in 12 minutes, 50 million views in 1 day, వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 400 crores అని గొడవలు. సినిమా బడ్జెట్ 500 crores అయింటుంది, అది మెన్షన్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ 1 million likes in 12 minutes లో అయిపోయి టాప్ ప్లేస్ రన్ చేస్తే దాన్ని ఉంది 100k likes in 1 minute ఇక్కడ అంటారు. సో ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరి ఒక లిమిట్ అనేది లేకుండా హీరోల ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని కూడా వదలకుండా మార్ఫుడ్ ఫోటోగ్రాఫ్స్ చేసుకుంటూ కేఫై బాగుండాలనే పేరుతో టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ లో తెలుసో తెలియకుండా పార్ట్ అయిపోయి దాన్ని పెంచుకుంటూ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మ్యాటర్ ఏంటంటే గట్టంనేని గౌతమ్ బాబు, కొనిదే లకీరా బాబు అని చెప్పి వాళ్ళ గురించి కూడా ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉంటే దిస్ ఇస్ నో మోర్ లవ్ ఫర్ సినిమా, దిస్ ఇస్ స్లేవరీ. మంచి సినిమాని అప్రిషియేట్ చేయలేరు, తీసింది బోక్ సినిమా అయినా లేపుకోవాలి, ఇగ్నోరెన్స్ ని క్వశ్చన్ చేయలేరు, వాళ్ళ కొడుకులు వాళ్ళ అన్న కొడుకులు అత్త కూతుర్లను బానిసత్వం చేసుకోవాలి. అమ్మో ఇదంతా ఎందుకు? క్యాస్ట్ ఫ్యానిజం ఇంకా బ్లైండ్ హేటెడ్ వల్ల. ఒకసారి ఈ పర్టికులర్ బ్యాచ్ ని సెలెక్ట్ చేసుకుని థానోస్ లాగా ఫింగర్ స్నాప్ చేసి ఇక్కడ నుండి ఎలిమినేట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఈనాడు బాలకృష్ణ గాని చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కుడియనంగా అదే ఏజ్, వాళ్ళతో మన కంపారిజన్స్ ఉండకూడదు, వాళ్ళతో మనకు పోటీ ఉండకూడదు. అయితే వాళ్ళకి దూరం చేయండి, లేకపోతే మీరు అంతగా మీరు నచ్చకపోతే సైలెంట్ గా. వాళ్ళకంటే ఇంకో రకంగా మీరు ఎందుకు ఎక్కువ అంటున్నారంటే నా పిల్లల కంటే కూడా వాళ్ళు నా ఆస్తిలో నా సంపాదనలో వాటాలు అడుగుతారు. మీరు ఏ వాట అడగండి, తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు, వందలు ఖర్చు పెడతారు. ఎంతో టైం ఎంతో ఎనర్జీ ఇవన్నీ మీరు నా మీద వేస్ట్ చేయడం నాకు ఇష్టం. మీ కాలం కానీ మీ ఎనర్జీ కానీ ఏ విధంగా వృధాపరచడం నా మూలంగా నాకు ఇష్టం లేదు. అండ్ ఇదంతా జనరల్ ఆడియన్స్ కి 99.9% తెలియకుండానే జరుగుతుంది. అది ఎలాగంటే ఒక హీరోకి డెడికేటెడ్ గా పిఆర్ టీమ్స్ ఉంటాయి. దానివల్ల యూజర్స్ ఒకటి వాళ్ళ ఇమేజ్ ని పెంచడానికి, రెండోది వాళ్ళ మీద ట్రోల్స్ ని అలిగేషన్స్ ని డిఫెండ్ చేయడానికి. ఇప్పుడు ఏమైందంటే సింపుల్, ప్రతి ఫ్యాండమ్ లో మోస్ట్ ఫాలోడ్ అకౌంట్స్ కొని ఉంటాయి. హై ఛాన్సెస్ అవి హీరో రన్ చేసే పిఆర్ వాళ్ళదే. వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి, రోజుకి 20-30 ట్వీట్స్ ఉంటాయి. వాటిలో వాళ్ళ హీరోని పొగడం గురించి ఒక్క ట్వీట్ ఉంటే మిగతా అన్ని వాళ్ళ కాంటెంపరీస్ ని తిట్టడం, ట్రోల్ చేయడం గురించే. ఆ ట్వీట్స్ మన టైం లోకి రాగానే మనం లైక్లు కొట్టి కామెంట్ చేస్తాం. ఆ పని చేయడానికి అతనికి డబ్బులు ఇస్తారు. బట్ మనం కాఫీ బ్రేక్ లోనో కాలేజ్ బ్రేక్ లోనో మొబైల్ ఓపెన్ చేసి ఈ ట్వీట్ చూసి ఎగ్జైట్ అయ్యి ఆఫ్లైన్ లో ఆ రైవల్రీని కంటిన్యూ చేస్తాం. దానివల్ల కొట్లాడుకుంటాం. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మనకి టైం బొక్క, ఎనర్జీ బొక్క, వాళ్ళకేమో పేమెంట్ పక్కా. ఈ ఫ్యాన్ వార్స్ ఎంత ఘోరం అంటే మన ఆపోజిట్ ఫ్యాండమ్ హీరో జెన్యూన్ గా మంచి సినిమా తీసినా అప్రిషియేట్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతాం. బ్లైండ్ హేటెడ్ తో మంచి సినిమాని పర్ఫార్మెన్స్ తొక్కాలని చూస్తూ ఆ నెగిటివ్ పిఆర్ మాయలో పడి మనం కూడా హేట్ స్ప్రెడ్ చేస్తున్నాం. అది రానని చాలా ఘోరంగా తయారైతుంది. ఒకరి రిలీజ్ లో ఇంకో హీరోని కిండల్ చేసి పోస్టర్స్ ని అబ్యూజ్ చేసి హ్యాపీగా గడపాల్సిన టైం ని బ్లైండ్ హేటెడ్ తో మనం నాశనం చేసుకోవడమే కాకుండా దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళతో మల్టిప్లై చేసి లైఫ్ మీదకి తెచ్చుకుంటున్నాం. మనం ఇలా చేయడం వల్ల హీరోకి రూపాయి నష్టం లేదు. అల్టిమేట్ గా ప్రొడ్యూసర్, టెక్నీషియన్స్ బలైపోతున్నారు. యాక్చువల్లీ పిఆర్ గురించి నేను ఒక వీడియోనే కవర్ చేశాను, మీరు చూసిన చూడండి. పబ్లిక్ రిలేషన్స్ అనేది ఇప్పుడు ఇండియాలో బూమింగ్ ఇండస్ట్రీ. కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది ఈ కేటగిరీలో. ఎందుకంటే నెగిటివ్ చేసేది వీళ్ళే, దాన్ని పాజిటివ్ చేసేది వీళ్ళే. ఒక స్టార్ హీరో ఫిల్మ్ రిలీజ్ కి దగ్గరలో ఉంది, లేదంటే ఆ ఫిల్మ్ ఈవెంట్ దగ్గరలో ఉంది అనగానే వాళ్ళ కంటెంపరీ పిఆర్ సడన్ గా నెగిటివ్ పిఆర్ రన్ చేస్తారు ఈ యాక్టర్స్ మీద. లేనివి ఉన్నవి అన్ని కలిసి మసాలా యాడ్ చేసి స్పైస్ అప్ చేసి దిల్ మేక్ షూర్ ఈ ఫిల్మ్ ఇంపాక్ట్ జనాల్లో తగ్గేలాగా. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఓన్ హీరో ఫిల్మ్ దగ్గరలో ఉన్నప్పుడే సడన్ గా ఆ హీరో చేసిన చారిటీ వర్క్స్ నుండి మోటివేషనల్ లైన్స్, చెప్పులు లేకుండా గుడిలోకి తిరిగే వీడియోస్ ఇవన్నీ వైరల్ చేస్తారు. దీంట్లో వాళ్ళ హీరోని లేపడంలో చేసేవి తప్పేం లేదు, కానీ ఫేక్ అలిగేషన్స్, టార్గెటెడ్ నెగిటివిటీ చేయడం చాలా ఘోరం. ఈ పిఆర్ అనేది కేవలం యాక్టర్స్ కి మాత్రమే లిమిట్ అవ్వలేదు. ప్రొడక్షన్ హౌసెస్ కి పిఆర్, ఫిల్మ్ కి పిఆర్, ఇలాగ టచ్ చేస్తే పిఆర్ అయిపోయింది. నార్త్ లో ఫెమిలియర్ అయిపోయారు, ఫెమిలియర్ అవుతున్నారు అనగానే అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మీద పిఆర్ యాక్టివ్ అయిపోయింది. కౌంట్లెస్ నార్త్ బిగ్ హ్యాండిల్స్, ఛానల్స్ నుండి డైరెక్ట్ హేటెడ్ స్ప్రెడ్ చేశారు. వారణాసి ఇంకా రానే లేదు, జస్ట్ ప్రమోషన్స్ రిలీజ్ చేశారు. అప్పటికే బాలీవుడ్ గురించి మహేష్ బాబు గారు అన్న మాటని ఎన్నిసార్లు తిప్పారు. రీసెంట్ గా బాలీవుడ్ గురించి మంచిగా అన్న మాటని కూడా నెగిటివ్ చేసి తిప్పుతున్నారు. I think Telugu cinema, even Malayalam cinema, I think our culture is not only me, even I would say a lot of my fellow actors also. They're all very, very grounded here. And I think even in Bollywood, if I dare say, I think most of them. డంకీ సాలర్ క్లాష్ నుండి ప్రభాస్ గారి మీద వస్తున్న ట్రోల్స్ కి లిమిటే లేదు. ఎట్లా పడితే అట్లా లుక్స్ నుండి పర్ఫార్మెన్స్ దాకా ప్రతి దాని మీద ట్రోల్స్. అల్లు అర్జున్ గారు ఇంటర్వ్యూస్ తీసుకోవాలంటే 42 డూస్ అండ్ డోంట్స్ ఉంటాయంట. దాంట్లో మెయిన్ది కలర్ లుక్ చూడకూడదంట, షేక్ అండ్ ఇవ్వకూడదంట. నాకు తెలియకుండా ఆలోచిస్తున్నాను ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళతో ఎక్కడ చూసి ఇంటర్వ్యూ చేశారో మరి అని. ఇది టార్గెటెడ్ కాకపోతే మొన్న వెరైటీ ఫంక్షన్ కి ఒక్క సదర్న్ హీరోని ఇన్వైట్ చేయలేదు, కానీ ఈ న్యూస్ ని మాత్రం హెడ్లైన్స్ లో వేసి మరీ పోస్ట్ చేశారు. మహేష్ బాబు గారు చెప్పినట్టు మన తెలుగు హీరోలు ఉన్నంత గ్రౌండెడ్ గా బాలీవుడ్ వాళ్ళు ఉండాలంటే ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఇదంతా పాన్ ఇండియా షిఫ్ట్ స్టార్ట్ అయినప్పుడు నుండి ఇంకా ఎక్కువ అయిపోయింది. మన ఏ లిస్టర్స్ నార్త్ లో ఫెమిలియర్ ఫేసెస్ అవడం, వాళ్ళకంటే ఎక్కువ కలెక్షన్స్ గెయిన్ చేయడం, జనాల నుండి యునానిమస్ సపోర్ట్ ఉండడం బాగా నచ్చట్లేదు. అందుకే రీసెంట్ గా చూస్తే పూజా హెగ్డే క్యారవాన్ ఇష్యూ నుండి ఇప్పుడు 42 డూస్ అండ్ డోంట్స్, ఇంకా పెద్దకి ఆర్సీ మీద ఏం ప్లాన్ చేశారో. ట్విట్టర్, ఫేస్బుక్ లో పెద్ద పెద్ద హ్యాండిల్స్ ఒక్కొక్క హీరోకి ఊడిగం చేస్తాయి. న్యూట్రల్ పేజ్ లో బిల్డప్ ఇచ్చి కేవలం ఒక్క హీరోకి బానిసత్వం చేస్తాయి. మిగతా హీరోల గురించి ఏం మాత్రం చిన్న నెగిటివ్ న్యూస్ రాగానే 10 ట్వీట్లు వేస్తాయి. అయితే మనం ఏమైనా ఆపగలమా? నోప్.
ఏమైనా చేయగలమా? ఎస్, చూసి స్క్రోల్ చేసుకుని పోతా ఉండాలి. అదేదో ఒక మీమ్ ఉంటుంది, కింద గ్రౌండ్లో అందరూ ఆడుకుంటూ ఉంటారు, పైన ఒక తాత పడుకుని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ పిఆర్ డ్రామాని చూసి పోతా ఉంటే మన టైం ఎనర్జీ సేవ్ అవుతుంది. నాకు తెలిసి ఇవి తగ్గాలంటే మన హీరోలంతా ఇన్సెక్యూరిటీస్ని పక్కన పెట్టి Tier 1 ఏ లిస్టర్స్ అని తేడా లేకుండా ఇలాంటి ఒక ఈవెంట్ పెట్టి మంచిగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే తగ్గిపోతుంది. ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది 5-6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ఈరోజు మా ఇద్దరిని ఇలా చూస్తే కొత్తగా ఉందేమో కానీ నాకు ఆయనకు పెద్ద కొత్తగా లేదు. మీ అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. సో ఈరోజు ముఖ్య అతిథి అంటున్నారు, నేను ముఖ్య అతిథిగా రాలేదు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. గోరు చివరి వరకు 6 అడుగుల బంగారం. ఒక్క మాటలో ప్రభాస్ గురించి చెప్పాలంటే 6 అడుగుల బంగారం. నా ఫేవరెట్ హీరో, అంతే. డార్లింగ్, నేను ఎప్పుడు డార్లింగ్ అని పిలుస్తాను. డార్లింగ్, ఐ లవ్ యూ, ఆల్ ది బెస్ట్. మా నాన్నగారికి ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆ రోజు బన్నీ. అస్సలు మర్చిపో చిక్కబాబాయ్, ధైర్యంగా వీడిని సినిమాలోకి వెళ్ళలేవు, లేదా ఎవరెవర్, నువ్వు ధైర్యంగా ఉండు, వీడు సినిమాకి వెళ్తున్నాడు, చాలా బాగా చేస్తాడు, ప్రైవేట్గా నాకు తెలుసు అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి మా నాన్నగారికి బన్నీ. నువ్వు ఇంకా డేంజర్ లో ఉన్నావు ఇక్కడ. We're all very friendly. I've gone on holiday with Charan also. Tarak also, a lot of times I met him. I call him up whenever. So we meet. మేమందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఎవ్రీబడి, మేము హీరోస్ అందరం చాలా బాగుంటాం. Fans of Pawan Kalyan versus the fans of Mahesh Babu, for example. I mean, there's like this constant rivalry going on. What's your own relationship with Mahesh Babu? I mean, I know he did the voiceover in your film. He did my voiceover, and also when in real life, I think he had some kind of issue or some kind of piracy. Piracy, you have come together on that. Yeah, I went and supported. I mean, that way I don't have any problem with any individuals. మేబీ ఇప్పుడు కూడా ప్రైవేట్గా ఒకరికొకరు ఫ్రెండ్లీగా టచ్లో ఉంటారు. బట్ అదేదో ఇలా బయట వచ్చి ఫ్రెండ్లీగా ఉంటే టాలీవుడ్ ఫ్యాండమ్ యునైటెడ్గా ఉంటుంది. ఆటోమేటిక్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టాక్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు, కలెక్షన్స్ పర్సెంటేజ్ పెరుగుతుంది, అందరూ హ్యాపీ. అది కూడా రాజమౌళి గారి చేతిలోనే ఉందేమో. వారణాసి ఈవెంట్కి ఆయనతో పనిచేసిన అందరినీ పిలిచి ఒక స్టేజ్ మీద నిల్చోబెడితే ఇంకా కాస్ట్ ఫెయిల్యూర్ అనేది సూసైడల్ అండి. ఐ నెవర్ గో ఇన్ దట్ స్పేస్. ఒక సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ రావాలంటే ముందు ఆ సినిమా కథకు తగ్గట్టు దాని బడ్జెట్స్ని లిమిట్ దాటకుండా తీయాలి. మెజారిటీ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. మన మధ్య విశ్వక్సేన్ గారు చెప్పినట్టు లోకా సినిమా హైదరాబాద్లో తీసుంటే ఆ రెమ్యూనరేషన్, ఈల రెమ్యూనరేషన్ డబుల్ ది బడ్జెట్ అయ్యేదని. మన సినిమా బడ్జెట్ పెట్టడం 10% అయితే 60% హీరో రెమ్యూనరేషన్, 20% డైరెక్టర్ రెమ్యూనరేషన్, 10% క్యాస్ట్ అండ్ క్రూ రెమ్యూనరేషన్ పెడుతున్నాం. ఇంకా కాస్ట్ ఫెయిల్యూర్స్ కాకుండా ఇంకేమవుతుంది? చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా ప్రతి సినిమాని అందులో ఉన్న యాక్టర్స్ మార్కెట్ని నమ్మి ఓవర్ స్పెండ్ చేస్తున్నారు. సినిమా హిట్ అయితే ప్రాబ్లం లేదు, యావరేజ్ అయినా సరే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వర్స్ట్ కేస్ సినారియోలో ఏం మాత్రం మిడ్ టు బ్యాడ్ ఉన్నా సరే పాతాళంలో కూరుకుపోతున్నాయి. కింగ్డమ్ సినిమాకి కావాల్సిన దానికంటే ఎక్కువ స్పెండ్ చేశారు, బట్ సినిమా అనుకోవడం తాడలేదు. సరే, పాన్ ఇండియా బిగ్గీస్ తో పోలిసి ఇది కొంచెం బెటర్ అనుకోవచ్చు. రాజా సాబ్ లో నాచే నాచే సాంగ్ రైట్స్ కి 11 crores ఖర్చు పెట్టారంట. ఇది ఎంత మట్టుకు అక్యురేట్ నాకు తెలియదు, ఒక స్పెక్యులేషన్ మాత్రమే. కానీ అసలు అక్కడ ఆ సాంగ్ లేకపోయినా ఇంకా బాగుండేదేమో. అసలు భారీగా ఖర్చు పెట్టి తీసే సీక్వెన్స్ లో ఫైనల్ కట్ లో ఉండడం కూడా ఉండట్లేదు ఈ మధ్య. కింగ్డమ్ ఇంకా రాజా సాబ్ 1 hour ఎక్స్ట్రా ఫుటేజ్ తీసారంట. జస్ట్ ఇమాజిన్ ఎన్ని కోట్లు ఊరికే వేస్ట్ అయి ఉంటాయో. చాలా ఖర్చు పెట్టి ఈ ఫైట్ తీసారు రాజా సాబ్ లో, బట్ ప్రీమియర్స్ రోజు ఆ ఫైటే లేదు. సో ప్రభాస్ గారి ఓల్డ్ అవతార్ 4-minute content we sent to theaters, so it should be available anytime in the theater shows. And సినిమా ఎలాగో అనుకున్నంత లేదు, ఇంకా కనీసం ఆ ఫైట్ యాడ్ చేసి రిలీజ్ చేయండి అని ఫ్యాన్స్ మొత్తుకుంటే అది యాడ్ చేసి రిలీజ్ చేశారు. ఆ తర్వాత అర్థమైంది అసలు ఎందుకు తీసేశారని. గేమ్ చేంజర్, రాధేశ్యామ్, హరిహర వీరమల్లు ఇలాగ చాలా సినిమాల్లో డబ్బులు ఉన్నాయి కదా అని ఓవర్ స్పెండ్ చేసి కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయాయి. డబ్బు ఎంత ఖర్చు పెట్టారనేది కాదు పాపం, ఆయన ప్రొడ్యూసర్ మొత్తం టోటల్ గా డబ్బు ఖర్చు పెడితే దాన్ని ఎక్కువగా డ్రా చేశారు. ప్రొడ్యూసర్ అయితే నిండా ముంచారు, హీరో ఇమేజ్ దెబ్బ కొట్టారు. అసలు గేమ్ చేంజర్ లో సాంగ్స్ కి అయితే మహా ఘోరంగా ఖర్చు పెట్టారు. దాదాపు సాంగ్స్ కి 75 crores ఖర్చు అయిందంట. ఇప్పుడు మన ఇండస్ట్రీ కాస్ట్ కటింగ్ మోడ్లోకి ఎంటర్ అయింది. ఈవెన్ బిగ్ కాంబోస్ రెమ్యూనరేషన్స్ కాకుండా ప్రాఫిట్ షేరింగ్, ఓవర్సీస్ రైట్స్ అండ్ డీల్ లాక్ చేసుకుంటున్నారు. చాలా సినిమాలు స్క్రిప్ట్స్ రివైజ్ చేస్తున్నారు, బడ్జెట్స్, రెమ్యూనరేషన్స్ తగ్గిస్తున్నారు. స్టార్టింగ్లో బాహుబలి సినిమాతో స్టార్ట్ అయింది అనుకుంటా ఈ టికెట్ రేట్ హైక్స్. సరే, ఈవెంట్ ఫిల్మ్ కదా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పేరు తీసుకొస్తుందని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత మెల్లగా అకేషనల్గా Tier 1 స్టార్ సినిమాలకు అది ఇది అని చెప్పి పర్మిషన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అది నార్మలైజ్ చేశారు. ఇప్పుడు Tier 1, 2, 3 అని తేడా లేకుండా ప్రతి సినిమాకి స్టాండర్డ్ బిజినెస్ మోడల్ అయిపోయింది. మొన్న మధ్య సంక్రాంతికి రిలీజ్ అయిన ఒక సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 25 crores అయిందంట. కానీ దానికి అన్నిటికంటే ముందు వెళ్ళి హైక్స్కి జియో పాస్ చేయించుకున్నారు. అసలు ఎందుకు టికెట్ రేట్స్ హైక్స్ అనే దానికి వాళ్ళు పెట్టిన రీజన్లో మెయిన్ థింగ్ మోడర్న్ టెక్నాలజీ యూసేజ్, వెరీ హై ప్రొడక్షన్ కాస్ట్ అంట. యాక్చువల్గా అక్కడ పెట్టాల్సింది
రాసింది హీరో రెమ్యూనరేషన్, డైరెక్టర్ రెమ్యూనరేషన్, డబుల్ ది ప్రొడక్షన్ బడ్జెట్ అని. వాస్తవాలు అవి. ఇంకో సినిమా అయితే 8 crores తీశారు, దానికి కూడా హైక్ తీసుకున్నారు. ప్రొడ్యూసర్ తెచ్చుకుంటాడు, మేము వేయాలి, మేము వేసినా మాకు ఎక్స్ట్రా ఏమి ఇవ్వరు, మళ్ళీ అదే పర్సంటేజ్ లేదా రెంట్ ఫిక్స్డ్ గా మా రెంట్ ఎంత ఉందో అదే. తెలుగులకు ఉండే సినిమా పిచ్చిన ఇండివిజువల్ స్వార్థం కోసం సిస్టమ్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఫ్రంట్ లోడింగ్ స్ట్రాటజీ అనుకుంటున్నారు ప్రొడ్యూసర్స్ దీన్ని. బట్ వాస్తవం ఏంటంటే సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ జనాలకు రీచ్ అవ్వక ముందే 50 to 60% రికవర్ చేస్తున్నారు. కానీ వన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ నెగిటివ్ గా రీచ్ అవ్వగానే మండేకి అంతా క్రాష్ అయిపోతున్నాయి. ఫుట్ఫాల్స్ ఉండట్లేదు. ఇంతకు ముందు 10 మంది థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఆ నెంబర్ ఇప్పుడు 5 అయింది. ఇంకో 5 మంది ప్రైజ్ ని ఈ 5 మంది మీద టికెట్ రేట్స్ హైక్ రూపంలో వేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో 5 కాస్త 2 అవుతుంది. ఇప్పుడు 8 మంది బడ్జెట్ ని ఈ 2 మీద వేస్తారు. మాకు అక్కర్లేదురా బాబు అని ఆ 2 కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు లాస్ట్ కి. ప్రెసెంట్ మనం తొడలు కొట్టుకునేది కేవలం ఈవెంట్ ఫిల్మ్స్ కే. మాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ లాగా మిడ్ రేంజ్ ఫిల్మ్స్ కి హైయెస్ట్ కలెక్షన్స్ రావట్లేదు. లైక్ లిటిల్ హార్ట్స్ అరౌండ్ 40 కోట్లతో సెటిల్ అయింది. వాళ్ళ పక్కన మంజుమేల్ బాయ్స్, ఆవేశం, సర్వమయ, టూరిస్ట్ ఫ్యామిలీ, డ్రాగన్, డ్యూడ్ లాంటి మూవీస్ అరౌండ్ 100 నుండి పాస్ట్ 100 crores కలెక్ట్ చేస్తున్నాయి. ఒకవేళ మన మిడ్ బడ్జెట్ మూవీస్ కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తే కొట్టేవాడలేడు ఇంకా మన ఇండస్ట్రీ ఇండియాలో. ప్రొడ్యూసర్ సినిమా రైట్స్ అని, శాటిలైట్ అని, డిజిటల్ అని, మ్యూజిక్ రైట్స్ అని ఇలా కవర్ చేసుకుని ప్రాఫిట్స్ లో నిలబడుతుంటే ఈ హైక్స్ వల్ల నిజంగా గ్రౌండ్ లెవెల్లో హట్ అవుతుంది మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా ఎగ్జిబిటర్స్. ఈ టికెట్ రేట్స్ హైక్స్ వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా ఇయర్ కి థియేటర్ లో 1 or 2 ఈవెంట్ ఫిల్మ్స్ చూడడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిడ్ రేంజ్ మూవీస్ ఓటీటీలో డ్రాప్ అయ్యాక చూద్దాంలే ఉన్నారు. టోటల్ గా ఎక్స్పెరిమెంట్ చేయడం మానేశారు. అనుకోవచ్చు 50 నుంచి 100 కదా పెంచేది అని. బట్ ఒక్కో ఫ్యామిలీకి 4 to 6 మెంబర్స్ అనుకున్నా మినిమం 500 టికెట్లకే పెరుగుతుంది. దానికి తోడు వాటర్ బాటిల్స్ అక్కడే కొనాలి. అది కూడా ట్రిపుల్ ద ప్రైస్ అమ్ముతున్నారు మల్టీప్లెక్సెస్ లో. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో లగ్జరీగా ఫీల్ అవుతున్నారు. దీన్ని డినై చేయలేము. మీడియం రేంజ్ సినిమా అన్నారు ఇప్పుడే, బట్ ఈ సినిమాకి టికెట్ రేట్ హైక్ చేయాల్సిన అవసరం ఏంటి? టికెట్ ప్రైసులు అంటారు. నేనే సినిమాకి వెళ్ళాలి భయపడుతున్నాయి, ప్రతి వారం వెళ్ళేవాడిని. ఫుట్ ఫాల్స్ తగ్గిపోతున్నాయి కదా. నేను టికెట్ రేట్ కంటే పాప్కార్న్ 3 ఇంతలు ఉంది. ఎంతమంది థియేటర్కి వచ్చి చూస్తున్నారు అనేది సిగ్నిఫికెంట్లీ పడిపోయింది. అది అంత రేట్ ఉండేటప్పుడు నేనే అదురుకుంటున్నా. ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా వస్తున్నాయి. మండే నుంచి నార్మల్ రేట్స్ టికెట్ రేట్స్ తక్కువ థియేటర్లు ఉంటాయి కాబట్టి ఒక 50 రూపాయలు తెచ్చామండి అంతే. ఎందుకంటే థియేటర్లు తక్కువ పడతాయి కాబట్టి ఇన్ని సినిమాల మీద. ఫ్రమ్ మండే సండే ఒకరోజు కొంచెం తిన్నే ఉండే ఎంత దొరికితే అంత, కొంచెం తిన్నే ఉండే ఎంత దొరికితే అంత. నీకు నచ్చింది నువ్వు చేయి, పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత ఇన్సెక్యూరిటీ ఇంకెవ్వరికీ ఉండట్లేదు. ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐఎమ్ డైవర్టింగ్ ఫ్రమ్ సినిమా రిలేటెడ్ కాంటెంట్ టు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫర్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్. బట్ నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉందా లేదా అనే థాట్ ప్రాసెస్ కి వచ్చేసిన పరిస్థితి. రివ్యూస్ వాళ్ళకి నచ్చేలా ఉంటే వాళ్ళే మార్కెట్ చేసుకుంటారు. అఫీషియల్ హ్యాండిల్స్ లో ప్రతి రివ్యూ వేస్తారు. హ్యాపీనెస్ వస్తుంది. చాలా రోజుల తర్వాత తెలుగు డబ్బింగ్ కూడా అదిరిపోయింది భయ్యా. డబ్బింగ్ బాగా చేశారు. తెలుగు డబ్బింగ్ వాలిడేషన్ వచ్చేసిందని జనాలకు చెప్తారు. పూల చొక్క నవీన్ గారు చాలా నచ్చింది ఆయనకి సినిమా. బార్బెల్ గారికి సినిమా నచ్చలేదు. ఐ రెస్పెక్ట్ దట్. అసలు నేను దాన్ని ఏమనట్లేదు. రివ్యూలు చెప్పే వాళ్ళని సినిమాల్లో ఛాన్స్ ఇస్తారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. ఇంకా అంతేకాకుండా లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ రివ్యూ అని చెప్తారు. కొంచెం ఏమాత్రం వాళ్ళ ఒపీనియన్ కి అలైన్ అవ్వకపోతే కేసులు వేస్తారా? వావ్, వండర్ఫుల్. కేసు ఎందుకురా? మరి కేసు ఎందుకురా? ఇప్పుడు వద్దంటే నేను కూడా రివ్యూలు చూస్తాను. బార్బెల్ చెప్పే ప్రతి పాయింట్ నాకేం నచ్చదు. నిట్ పికింగ్ కూడా నచ్చదు. గన్లో గ్యాస్ ఉండాలి, బుల్లెట్లో గన్ పౌడర్ తక్కువైంది అనేవి సిల్లీ పాయింట్స్. సినిమాటిక్లు బట్టి తీసుకొని కొన్ని చేయాలి తప్పదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది జస్ట్ ఆయన ఒపీనియన్ మాత్రమే. అందులోనూ ఆయన ఇంటెంట్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లో మనం పెట్టే బడ్జెట్స్ తోనే సినిమాలు తీస్తున్నారు, కానీ వాళ్ళ క్వాలిటీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీస్, ప్రెజెంటేషన్ మన దగ్గర ఉండట్లేదు. అదే బడ్జెట్స్ లో మనం ఎందుకు ఇంకా టెంప్లెట్ స్టోరీలు తీయాలి, మిడ్ సినిమాలు తీయాలి? మనకేంటంటే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇంకా క్యాస్ట్ ఫ్యానిజం, బ్లైండ్ ఫ్యానిజం లో ఇరుక్కుపోయినారు. ఎంత మిడ్ ఫిల్మ్ అయినా సరే సూపర్ సినిమా, ఎక్సలెంట్, పిచ్చా తోపుతురు అని చెప్పి జై కొట్టడం వల్ల వాళ్ళు మీడియోకర్ ఫిలిమ్స్ తీసి థియేటర్ ప్లే చేస్తున్నారు. బడ్జెట్ ఎంత వరస్ట్ ఉంది. గట్టిగా నొద్దనా వంటోడు మన క్యాస్టోడే సూపర్ రా, బడ్జెట్ సూపర్. సంక్రాంతి ఫిల్మ్స్ కి లాజిక్స్ ఎవరు ఎత్తుకుతారు? ఉగాది, దీపావళికి వచ్చే వాటికి స్టోరీ ఎందుకు అనేంత వరకు, సినిమాని కొంచెమైనా ఆర్ట్ ఫామ్ లాగా కాకుండా ఒక బిజినెస్ మోడల్ లాగా చూసేంత వరకు సిస్టమ్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అలైన్ అవ్వని ఒపీనియన్ కనిపిస్తే నొక్కేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. నిజంగా సబ్స్టెన్స్ ఉన్న సినిమా తీస్తే ఎవ్వరు రివ్యూస్ కి భయపడరు. మన చిదంబరం గారు మూవీ డైరెక్టర్ ఏమన్నారండి? రివ్యూస్ రాయొద్దు అంటారు కదా. ఐ రియలీ వాంట్ ఎవ్రీవన్ టు రైట్ రివ్యూస్ అబౌట్ అవర్ ఫిల్మ్. ప్లీజ్ గో వాచ్ అవర్ ఫిల్మ్ అండ్ రైట్ రివ్యూస్. కొన్ని రోజుల ముందు వరకు నాగవంశీ గారు కూడా అదే మాట అనేవారు. రివ్యూలు ఏం తెచ్చుకోలేదు. కోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్ ఎవరిని ఆపడానికి, వాళ్ళ పని చేయకుండా చేయడానికి కాదు. అంతేగాని మీ పని ఎవరిది, ఏ రివ్యూని ఆపమలేదు, ఎవరిని ఏం చెయ్యొద్దాం లేదు. మేము యాక్చువల్గా ఏంటంటే బుక్ మై షో వాళ్ళు లైక్స్ కి, రేటింగ్స్ కి సర్టన్ ప్యాకేజెస్ సేల్ చేస్తారంట. ఈ విషయం ఆల్రెడీ నాగవంశీ గారితో పాటు మిగతా ప్రొడ్యూసర్ కూడా చాలా సార్లు చెప్పారు. ఆ ప్యాకేజెస్ కి ఒప్పుకోకపోతే కావాలని సినిమా రేటింగ్ అండ్ లైక్స్ ని కిందకి పడేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంట. సో ఇంకా చచ్చినట్టు కొనేవాళ్ళు. ఇలాగ ప్రైజెస్ పెంచేయడం, మాటికి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండడం వల్ల ప్రొడ్యూసర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టి అందరూ కూర్చొని బిఎంఎస్ వాళ్ళని పిలిచి ఇది ఆపేసి ఏంటంటే వాళ్ళు దానికి ఒప్పుకోలేదంట. అందువల్ల ఈ రేటింగ్స్ ని డిస్ప్లే చేయకూడదని కోర్టులో కేసు
వేసేసి ఒక నోటీస్ తెచ్చుకున్నారు. బుక్ మై షో రేటింగ్స్ కానీ లైక్స్ కానీ ఇవన్నీ డబ్బులు కట్టాలి, దానికి లైకులు కొట్టాలంటే డబ్బులు కట్టాలి. ఫేక్ లైక్లు వేసి ఆ రేటింగ్లు పెంచుతారు, ఒక సినిమాని కావాలని చెప్పి తగ్గిస్తారు. దే ఆర్ జస్ట్ మిస్యూటిలైజింగ్ మన వీక్నెస్ని. బుక్ మై షో బాంబేకి వెళ్ళి వచ్చారు, ఇక్కడ మేనేజర్లు వచ్చారు, వచ్చి మీటింగ్ జరిగింది. ఇక్కడ అందరం కలిసి గిల్డ్లో వాళ్ళని పిలిచామండి, అవి తీసేయండి దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది అంటే కాదు మేము చేయమన్నారు. గిల్డ్లో ఒక డెసిషన్ తీసుకున్నాం, ఇంకా బుక్ మై షోలో ప్రమోషన్ వద్దు అని. దాని రియాక్షనే మెగాస్టార్ గారి సినిమాకి వి స్టార్టెడ్. రేపు మన సినిమాతో కూడా ఇది ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని సిస్టమ్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. వాళ్ళకి అలైన్ అయ్యే రివ్యూస్ ని వదిలేసి ఏం మాత్రం నచ్చలేదన్న కేసు వేస్తామని బెదిరిస్తున్నారంట. పబ్లిక్ కోసం తీసే సినిమా గురించి పబ్లికే మాట్లాడకూడదు. వా, ఇంతకంటే లో ఇంకోటి లేదు. వీళ్ళు తీసే సినిమాలు మీడియోకర్ కంటెంట్ వల్ల కాకుండా రివ్యూ వల్ల చచ్చిపోతుంది అనుకుంటే మాత్రం ఇంకా జన్మలో మనకు ఫ్రీక్వెంట్ గా క్వాలిటీ కంటెంట్ దొరకదు. సో ఇక్కడ జనరలైజ్ చేసి చెప్పడానికి ఏం లేదు, అంతా సబ్జెక్టివే. వరల్డ్ ఆఫ్ ఒపీనియన్స్ లో బతుకుతున్నాం. మన ఒపీనియన్ ఎవరితో అలైన్ అయిందని చూసుకోగలం తప్ప ఇంకేం చేయలేం. అంటిల్ నాగవంశీ గారు చెప్పినట్టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండి టార్గెటెడ్ హేటెడ్ లేకుండా ఉన్నంత వరకు. ఆడియన్స్ కూడా క్షమించేటట్టు లేరు సార్. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు నేను పేరు తీసుకొని కానీ తొందరపడి సీజీ షాట్స్ కానీ ఇది కానీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది. అంటే మొదటికే మోసం వస్తుంటారు కదా సార్. ఏ మాటగా మాట. ఈ మధ్య మన తెలుగు సినిమాలో హీరోలు కనిపించడం చాలా తక్కువ అయిపోయింది. డూప్స్ ఎక్కువ. అందరూ కాదు, బట్ పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారి మూవీస్ లో ఎక్కువ జరుగుతుంది. దానికి బోల్డ్ అండ్ రీజన్స్ ఉండొచ్చు, బట్ అల్టిమేట్ గా మనం చూస్తుంది మాట్లాడుకోవాలి. ఆల్రెడీ రాజాసాబ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, మళ్ళీ ఎందుకులే డీటెయిల్ గా. కానీ సినిమా ప్రభాస్ గారితో కిరణ్ రాజ్ గారితో తెలియక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళారు ఫ్యాన్సే. హరిహర వీరమల నుండి ఓజీ వరకు చాలా సీన్స్ ఫేస్ వ్యాపే. ఇది వేరొకళ్ళేంటి ఏదో అనుకోవచ్చు, కానీ మన ఏ లిస్టర్ సినిమాలో ఫ్రీక్వెంట్ గా జరగడం చాలా ఘోరం. డబ్బులు పెట్టి మన హీరోని చూస్తున్నామో వాళ్ళ డూప్లను చూస్తున్నామో తెలియని పరిస్థితి. మీరు నాది చూడబోయే యాక్షన్ లో ఒక్క షాట్ కూడా హెడ్ రీప్లేస్మెంట్ ఉండదు సార్. అన్ని నేను చేసినాయి, అని ఎవరో చేసి హెడ్ తీసి తేజాది పెట్టడం అనేది అసలు ఎక్కడ ఉండదు సార్. అసలు నేను దాన్ని ఏమనట్లే. నేను ఎందుకు మీడియోకర్ అంటున్నానంటే, ఫేస్ స్వాప్ చేయడం అనేది కొత్త ఏం కాదు. హాలీవుడ్ సినిమాలో నీళ్లు తాగినంత ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారు, బట్ దాని పద్ధతి వేరే ఉంటుంది. ఇండోర్ లో తీసేవుకొని ఉంటే అవుట్డోర్ లో తీసేవుకొని ఉంటాయి. ఒకదానికేమో హీరో డేట్స్ ఉన్నప్పుడు షూట్ చేసి స్వాప్ చేయొచ్చు. ఇంకో మెథడ్ చాలా టైం కన్జ్యూమింగ్ బట్ ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. 3D మోడలింగ్ తో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రేస్ చేసి డిటెక్షన్, మ్యాపింగ్, ఆటో ఎన్కోడర్, రిఫైన్మెంట్ అని 1,00,000 ప్రాసెసింగ్ తర్వాత ఫేస్ స్వాపింగ్ కంప్లీట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఎక్కువ టైం కన్జ్యూమింగ్ అండ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా అంతే ఉంటుంది. బట్ మన వాళ్ళు ఏం చేశారు తెలుసా, క్రూషియల్ హెడ్ రీప్లేస్మెంట్ షాట్స్ కి మన హైదరాబాద్ బేస్ కంపెనీకి ఇచ్చారంట. వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ ఆచార్య. సో 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు ఎంత కేర్ తీసుకోవాలి. ఖర్చు అయితే అవుతుంది. క్రూషియల్ షాట్స్ రెప్యూటెడ్ కంపెనీతో చేపిస్తే అయిపోయేదిగా. అసలు రాజాసాబ్ ఆదిపురుష్ లాగా మరీ ఘోరమైన సినిమా కూడా కాదు. అవును, కంటిన్యూటీ ఇష్యూస్ ఉన్నాయి, ఆ హిప్నటైజ్ థీమ్ సరిగ్గా తీయలేకపోవడం, ఇల్లాజికల్ సీన్స్ ఉన్నా. నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ది నెగిటివిటీ వచ్చింది మాత్రం ప్రభాస్ గారు కాకుండా డూప్తో చేపించడం కాదు, అది క్లియర్ గా తెలిసేలా తీయడం వల్ల. బికాస్ పీపుల్ హేట్ ఓన్లీ వెన్ ది నోటీస్. పాన్ ఇండియా అన్నారు, 400 కోట్ల బడ్జెట్ అన్నారు, తీరా సినిమాలో సగం హీరో ఉండరు, డూప్ వచ్చి యాక్ట్ చేస్తారు, డూప్ వచ్చి డాన్స్ చేస్తారు, దానికి హీరో ఫేస్ అతికిస్తారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి. బట్ రీసెంట్ గా సిన్నర్స్ లో CGI VFX ని ప్రాపర్ గా యూజ్ చేశారు. సెట్ ఎక్స్టెన్షన్స్, స్కై రీప్లేస్మెంట్ ఇలా సింపుల్ బట్ ఎఫెక్టివ్ గా ఎన్హాన్స్ చేశారు. ఫేస్ స్వాపింగ్ సక్రమంగా చేయలేనప్పుడు స్టోరీ మార్చి తక్కువ డేస్ లో అయిపోయి తీయడం లాంటివి చేసినా బాగుండేది. అసలు ఆ థాటే క్రేజీ. అసలు ఇమాజిన్ ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక ఫ్యామిలీ మ్యాన్ రోల్ ప్లే చేస్తున్నారు, ఆర్ మీడియం బడ్జెట్ లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. నాకు తెలిసి ఇనిషియల్ స్టేజ్ లో ఈ ఫిల్మ్ కి వచ్చినంత క్రేజ్ వచ్చిండదు, కానీ రిలీజ్ అయ్యాక ఈ ఫిల్మ్స్ కి వచ్చినంత బ్యాక్ క్లాష్ అయితే వచ్చిండదు. దట్స్ ఫర్ షూర్. ట్రేడ్ మీకు తెలుసు, రేజర్ ఎడ్జ్ లో ఉంది ట్రేడ్. సో అట్లాంటి మొహమాటాలు, రిస్కులు తీసుకునే పొజిషన్లో ట్రేడ్ లేదు, నేను లేని. లాక్డౌన్ తర్వాత OTT మార్కెట్ ఇండియాలో భలే బూమ్ అయ్యింది. ఫటాఫట్ అని హాట్ కేక్స్ లాగా సేల్ అయ్యాయి అన్ని సినిమాలు ఫర్ హెఫ్టీ ప్రైజెస్. దాంతోపాటు మన ఫిల్మ్ మేకర్స్ బాగా లేజీ అయిపోయారు, ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ సరిగ్గా 6 months నుండి OTT మార్కెట్ క్రాష్ అయింది. అడిగినంత ఇచ్చేయడం, ఎక్స్పెక్ట్ చేసినంత వ్యూవర్షిప్ లేకపోవడం మెయిన్ రీజన్. అందుకే రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈవెంట్ ఫిల్మ్స్ తప్పించి మిడ్ రేంజ్ ఫిల్మ్స్ తీసుకోవడం ఆపేసి ఒరిజినల్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక ఫిల్మ్ కొనాలంటే దాంట్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్స్ తో పాటు వాళ్ళ ప్రీవియస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూసి ప్రైస్ ఫిక్స్ చేస్తున్నారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ రిలీజ్ డేట్ తప్పిందో డీల్ అయిన అమౌంట్ నుండి 30 to 60% కట్ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం అయిపోయింది సార్, వాళ్ళు డేట్ డిసైడ్ చేస్తున్నారు. నాకు ఒక వారమో 2 వారాలు లేట్ అవుతుంది అనుకుంటే చెప్పిన, నాకు జూలైలో డేట్ అని రిక్వెస్ట్ చేశారు. లేదు నువ్వు 20th చెప్పా, 20th చేయాలి, లేకపోతే 10 కోట్లు కట్ చేస్తాను అంటాడు. సో ఫిలిం ఇంకా సరిగ్గా కంప్లీట్ అవ్వకపోయినా సరే ఆ అమౌంట్ లూజ్ అవ్వకూడదని హాఫ్ బేక్డ్ ప్రొడక్ట్ ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. సరే, ఆ రిలీజ్ అయిన మూవీ బాగుందని టాక్ వస్తే ఓకే. ఒకవేళ ఏం మాత్రం టాక్ బ్యాడ్ ఉండి జనాలు థియేటర్కి రాలేదంటే మళ్ళీ ప్రొడ్యూసర్స్ కార్పొరేట్ బుకింగ్స్ చేసి బయట హౌస్ఫుల్ బోర్డ్స్ పెడుతున్నారు. దీనివల్ల కొంచెం అర్జెన్సీ క్రియేట్ అయ్యి కొన్ని టికెట్స్ అయినా తెగుతాయేమో అని. సినిమా రిలీజ్ అవ్వగానే ప్రొడ్యూసరే టికెట్లు కొంటున్నాడు. ఈ మధ్య చాలా సినిమాలు అట్లా కొన్నారు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు టికెట్లు వాళ్లే కొని ఆర్టిఫిషియల్ గా సేల్స్ బంప్ చేస్తారు. నేను థియేటర్ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు ప్రొడ్యూసర్ కొన్నారు సార్, లోపలంతా ఖాళీ, బయట ఏమో హౌస్ఫుల్ బోర్డులు ఉన్నాయి, జస్ట్ హైప్ కోసం అంటున్నారు. అవన్నీ తీపిచ్చేస్తారు. ఫస్ట్ లేకుండేది, ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసినందుకు వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఇన్ని టికెట్లు ఉంటాయి బెటర్, ఈ టికెట్లు కొంటే బెటర్, వాళ్ళకి జరుగుతుందని చెప్పి
మళ్ళీ సోషల్ మీడియా పేజెస్ లో అండర్ రేటెడ్ అని ప్రమోట్ చేసుకుంటే ఓటీటీలో కొంచెం చెప్పుకోదగ్గ వ్యూవర్షిప్ వస్తుంది. సో దట్ ఓటీటీ వాళ్ళు నెక్స్ట్ ఫిల్మ్ వాళ్ళ దగ్గర నుండి కొనడానికి ఆలోచించారు. నెట్ఫ్లిక్స్ కి ఆల్రెడీ ఒక పేరు ఉంది, వాళ్ళు థియేటర్ విండో చాలా తగ్గిస్తారు. అందుకే రీసెంట్ గా వార్నర్ బ్రదర్స్ ని కొనేటప్పుడు చాలా బ్యాక్లాష్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంకా అమెజాన్, జియో హాట్స్టార్ అయితే నెట్ఫ్లిక్స్ లాగా ఖర్చు పెట్టరు. రాజాసాబ్ లాంటి ఏ లిస్టర్ సినిమాకే అనుకున్న బడ్జెట్స్ ఇవ్వలేదు. ఇంకా మిడ్ రేంజ్ ఫిల్మ్స్ పరిస్థితి దేవుడికి మాత్రమే తెలుసు. అందులోనే ఈ CBFC వాళ్ళు లాస్ట్ మినిట్ లో చెప్పే చేంజెస్ కి మిడ్ రేంజ్ సినిమాలు సగం డెడ్ అవుతున్నాయి. కపుల్ ఫ్రెండ్లీ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఏంటబ్బా, టీజర్ ఇంకా ట్రైలర్ అంత క్లీన్ గా ఉంటాయి అనుకున్నాను. తీరా వాళ్ళు టైటిల్ వల్ల ఏ ఇచ్చారంట. మన సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారట ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాం. ఒకసారి ఫిలిం చూడండి, వాళ్ళు లేదు టైటిల్ మార్చాలని చెప్పారండి. సినిమాలో ఏ సినిమాలో కాదు, టైటిల్ వల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చారంట. అవునా, టైటిల్ వల్ల. ఓకే ఓకే, కపుల్ ఫ్రెండ్లీ అంటే భగవాన్ అంటే భగవంతుడిని రిఫర్ చేస్తున్నారు కదా, సో అది ఉండకూడదు అనేసి అన్నారు అన్నమాట. దానికి తోడు వాళ్ళ ఉచిత సలహా ఏంటంటే ఫ్రెండ్లీ కపుల్ అని పెడితే U/A ఇస్తారంట. ఆల్రెడీ టైటిల్ లాక్ చేసి 90% ప్రమోషన్స్ అయిపోయాక ఇలాంటి తగిలితే సినిమా ఏమవ్వాలి? ఎంత రెవెన్యూ లాస్ ఇప్పుడు సినిమాకి. చిన్న పిల్లలు చూడలేరు, ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో ఇది ఏరేటెడ్ అంటే అని చెప్పి సగం మంది సైడ్ అయిపోతారు. వల్గర్ సీన్లు, గోరీ, వైలెన్స్, ఇంకేం అడల్ థీమ్స్ లేకుండా ఏ అంటే వాళ్ళ బాధ ఎవరికి అర్థం కాదు. రీసెంట్ గా ఇంకో సినిమా చాయ్ వాళ్ళని ఛాంబర్లో రిజిస్టర్ చేసి సినిమా కంప్లీట్ చేశాక CBFC వాళ్ళు కనీసం సినిమా చూడకుండా చాయ్ వాళ్ళని టైటిల్ ఎత్తేయమన్నారంట. వాళ్ళు నవాబ్ కేఫ్ అని పెట్టుకున్నారు. సినిమా చూసి చెప్పండి సార్ అంటే కూడా ఒప్పుకోలేదంట. సందీప్ రెడ్డి గారు చెప్పినట్టు CBFCలో TFIలో వర్క్ చేసిన డైరెక్టర్స్, లెజెండరీ టెక్నీషియన్స్ ఉండాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, అది తీసే ఇది తీసే అని ఏం బేసిస్ మీద చెప్తున్నారు? మేబీ ఉండొచ్చేమో నిజంగా అబ్జెక్షన్ వాటిని తీసేయమంటాం, దాని బేసిస్ మీద రేటింగ్ ఇవ్వడం. బట్ కపుల్ ఫ్రెండ్లీని ఫ్రెండ్లీ కపుల్ గా మార్చి ఉండడం, చాయ్ వాళ్ళ టైటిల్ ని తీసేయమంటాం అంటే జెన్యూన్ గా అడుగుతున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియట్లేదు వీళ్ళు ఏం బేసిస్ మీద సర్టిఫై చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలు చూసి రేటింగ్ ఇస్తున్నారు, టైటిల్స్ మార్చేస్తున్నారు. మరి వీళ్ళ వర్క్ ని ఎవరు జడ్జ్ చేస్తున్నారు? నోబడీ టు క్వశ్చన్. ఇంకా అదే అల్టిమేట్ అంతేనా? ఏమో అబ్బా, ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు మారుస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు వాళ్ళకే తెలియాలి. నార్మల్ గా ఏ రేటెడ్ సర్టిఫికేషన్ ఎలా ఇస్తారనే దాని గురించి నేను ఛానల్లో ఒక వీడియో కవర్ చేస్తాను, మిస్ అయితే చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బట్ ఇప్పుడైతే అలా లేదు. ఇప్పుడు దేనికి పడితే దానికి ఇస్తున్నారు, అది మాత్రం వాస్తవం. నాకు నమ్మకం ఉంది మనం ఈ హర్డిల్స్ అన్ని దాటుతాం, జరిగిన మిస్టేక్స్ అన్ని సర్దిద్దుకుంటాం, హీరో వర్షిపింగ్ కాకుండా మంచి సినిమాకు వాల్యూ ఇస్తాం. 2017 మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ ని చేంజ్ చేసిన ఇయర్. బాహుబలి 2 రిలీజ్ అయిన సంవత్సరం. ఫస్ట్ 1000 crores ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బాక్స్ ఆఫీస్ సూప్రిమసీ మాత్రమే కాదు, ఇప్పుడు మనం తీస్తున్న ఫ్యూచర్లో మనం తీయబోయే సినిమాలకి అదొక స్ట్రక్చరల్ రీసెట్, ఒక టర్నింగ్ పాయింట్. ఆ సినిమా తర్వాత విజన్ ఉంటే బడ్జెట్ లిమిటేషన్ అవ్వదు అని ప్రూవ్ చేసింది. మనం అనుకుంటున్నాం 500 కోట్ల బడ్జెట్, 600 కోట్లు, ఇప్పుడు 1000 కోట్లు అని. గైస్, ఈవెన్ బాలీవుడ్ బీయింగ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ లక్షసార్లు ఆలోచిస్తారు ఇంత బడ్జెట్స్ పెట్టడానికి. బట్ మనం మన స్కేల్ని, రీచ్ని పెంచుకున్నాం. కాన్స్టెంట్గా మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేసాం. నాన్ తెలుగు ఆడియన్స్ దగ్గర ట్రస్ట్ గెయిన్ చేసాం. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎక్కడో ఇండియాలో ఒక రీజనల్ ఇండస్ట్రీగా ఉన్న మన సినిమాలు ఫారెన్ ఆడియన్స్ ఒక్కొక్కటికి ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికైతే అది రాజమౌళి గారి ఫిల్మ్స్, కల్కి, సలార్ లాంటి ఈవెంట్ ఫిల్మ్స్కే కానీ డెఫినెట్ గా మనతో పాటు వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా పెద్ద కలెక్షన్ తయారవబోతోంది. USA, యూరోప్ ఇంకా ఆస్ట్రేలియాలో తెలుగు ఫిల్మ్ మార్కెట్ చాలా పెరిగింది. గ్లోబల్ సినిమాలతో పాటుగా మన సినిమాలు అక్కడ మల్టీప్లెక్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇది చిన్న విషయం కాదు, మన లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. 2027లో బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సృష్టించే విధ్వంసం చూసేందుకు మనం ఇంకా రెడీగా లేము. కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ కి రెడీ అవుతున్నాం. ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో క్వాలిటీ ఫిల్మ్స్ వస్తున్నందుకు మన ప్రౌడ్ ఫీలింగ్. ఇన్ని రోజులు హాలీవుడ్ సినిమాలు చూసి మన దగ్గర ఎందుకు లేవు అని బాధపడేవాళ్ళం. ఇంకా మీదట మెల్లగా మన సినిమాలు చూసి ఇవి మా దగ్గర ఎందుకు రావట్లేదని ఫీల్ అయ్యేలా తీస్తాం. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. VFX, CJ, హెవీ ఫిల్మ్స్ నార్మలైజ్ అవుతున్నాయి. ఎస్, కొన్ని హికప్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ లెసన్సే. ఒక్కరోజు వరల్డ్ సినిమాలో టాలీవుడ్ అనేది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. అండ్ TFI విల్ కంటిన్యూ టు ఫ్లై. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ స్పోక్ మై హార్ట్ అవుట్. మీకు ఎలా అనిపించిందో మీ టేక్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.